వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. జనరల్ గా ఎండాకాలంని హెల్తీ సీజన్ అంటారు. వర్షాకాలంలో ఎక్కువ అంటే డాక్టర్స్ బిజీగా ఉండే సీజన్ అన్నమాట. అంటే మాకు సీజన్ అని అంటారు. సో అలాంటి సందర్భంగా వర్షాకాలం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వాటి గురించిన అవగాహన అనేది పెంచాలి అనే ఆలోచన చాలా మంచిది. సో ఈ వీడియో వల్ల ఈ టాక్ వల్ల కొంతమందైనా లాభపడతారని నేను ఆశిస్తున్నాను. వర్షాకాలం వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళలో అయితే ఎక్కువ వరకు పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయిన కామన్ థింగ్స్ ఏ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్ గానైతే అంటే ఎక్కువ కామన్ గా చూసే సమస్యలు ఏంటి అంటే జలుబు, దగ్గు, ఆయాసం అలాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు. నెక్స్ట్ వచ్చేది ఏమన్నా అంటే వాంతులు, విరేచనాలు, అతిసారం లాంటి ఆ, జీర్ణాశయ సంబంధిత సమస్యలు అనేది చాలా కామన్ గా చూస్తుంటాము. తర్వాత మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటే దోమల వల్ల ప్రబలేటువంటి సమస్యలు. సో జలుబు గురించి ఫస్ట్ మాట్లాడాలనంటే అందరికీ తెలుసు ఏంటంటే జలుబు చాలా కామన్. అది అయితే కొన్ని విషయాలు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. ఏంటి అంటే ఒక డాక్టర్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే జలుబు చేసి నా దగ్గరకు వస్తుంటారండి రకరకాల పేషెంట్లు. 3 రోజుల నుంచి జలుబు జ్వరము వచ్చింది మేడం. ఫస్ట్ డే అజిత్రోమైసిన్ వేసాము, 2 రోజులు వేసాము, తగ్గలేదు. మళ్ళీ క్లావం వేసాము, ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాము అని చెప్పేసి వస్తుంటారు. దయచేసి అలాంటివి చేయకండి. జలుబుకి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ కాదు. 70 నుండి 80% వరకు జలుబుకి కారణం వైరస్. వైరస్ మీద యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియాను చంపే మందులు పనిచేయవు. సో జలుబు చేస్తే మనకు చెప్తుంటారు పెద్దవాళ్ళు, మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని. సో దట్ విల్ టేక్ ఇట్స్ కోర్స్. దాని అంటే అది ఎట్లాగో కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. మీన్ వైల్ మనం ఏం చేయాలంటే లక్షణాలకు తగ్గ మందులు మాత్రమే వాడాలి. తర్వాత సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎక్కువ తాగాలి, నిద్ర ఎక్కువ పోవాలి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, జలుబు ఉంటే లెవోసిట్రిజిన్ వేసుకోవాలి, జ్వరం ఉంటే పారాసెటమాల్ వేసుకోవాలి, అంతే. సో అలా ఓన్లీ సిమ్టమ్స్ వరకు ట్రీట్మెంట్ వాడుతూ ఉండాలి. ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉండి, లేకపోతే ఇంకెక్కడన్నా గడ్డలు లాగా, తంతులు లాగా అయ్యి, లేకపోతే జ్వరం అసలే తగ్గట్లేదు అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంది అనే డౌట్ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. కనీసం బ్లడ్ టెస్ట్ చేయించినాక, లేకపోతే డాక్టర్ ని కలిసినాక మాత్రమే. సో జలుబు చేసినప్పుడు చాలా మంది అంటే రెగ్యులర్ గా నేను దాదాపు ప్రతి 2 రోజులకు ఒక పేషెంట్ ని చూస్తుంటాను. సేమ్ విషయం, యాంటీబయాటిక్స్ ఇవి వాడాము, అవి వాడాము అని. దయచేసి అట్లాంటివి చేయకండి. ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాము, మందులు దొరికే పరిస్థితి లేదు, మందులు పని చేయట్లేదు. మాకు చాలా సందర్భాలలో పేషెంట్ కి కల్చర్ సెన్సిటివిటీ చేస్తే బ్యాక్టీరియాకి ఏ మందులు పని చేయట్లేదు అని వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడకండి. ఇంకో జలుబు, దగ్గు ఉంటే దగ్గుకు సంబంధించిన మెడిసిన్ అంతే. ఓన్లీ లక్షణాలకు తగ్గట్టు మందులు మాత్రమే వాడండి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, వీళ్ళు ఎక్కువ రిస్క్ గ్రూప్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం గమనిస్తూ ఉండాలి. జ్వరం కంట్రోల్ చేయడం అయితే పేరెంట్స్ యొక్క బాధ్యత అని చెప్తుంటారని ఎప్పుడైనా. అంటే జ్వరం కొంతమంది వచ్చి చెప్తుంటారు, మా బాబుకి జ్వరం 104 ఉందండి, 2 డేస్ నుంచి ఉండే, ఇవాళ మార్నింగ్ 104 ఉంది, లేకపోతే ఇవాళ ఈవినింగ్ 104 ఉంది అని. 104కి వెళ్ళే వరకు ఏం చేశారు అని అంటే అంటే టాబ్లెట్ వేసాం కదా మార్నింగ్ అని ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నాం. సో ఏంటి అని అంటే నేను చెప్పేది ఏంటంటే జ్వరంని కంట్రోల్ చేయడం అనేది మన బాధ్యతనే. సో 101 దాటకూడదు పిల్లలకి, ఎవరికి జ్వరం, ముఖ్యంగా పిల్లలకి జ్వరం ఎక్కువైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఎంతసేపు వాళ్ళు ఎక్కువ టెంపరేచర్ తో ఉంటారో అంతకు 3 రెట్లు ఎక్కువ టైం వాళ్ళకి మళ్ళీ రికవర్ అవ్వడానికి పడుతుంది. సో జ్వరాన్ని చూస్తుండండి, అవసరాన్ని బట్టి పారాసిటమాల్ వేయండి. కొన్ని సందర్భాల్లో ప్రతి 4 గంటలకు పారాసిటమాల్ వేసే అవసరం కూడా రావచ్చు. పెద్దవాళ్ళకైతే 6 గంటలకు ఒకసారి పారాసిటమాల్ డోలో టాబ్లెట్ కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. లేదు లేదు అంటే తడిగుడ్డుతో ఒళ్ళు తుడుస్తూ ఉండాలి. పిల్లలు ఒకవేళ మగతగా అవుతుంటే, అంటే డల్ గా అవుతుంటే, యాక్టివ్ గా లేకపోతే, తినట్లేదు అట్లేమన్నా అంటే, ఆయాస పడుతుంటే మాత్రం ఏ మాత్రం అర్ధగంట కూడా ఆలస్యం చేయకూడదు. వీళ్ళంత తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళడమే బెటర్. నార్మల్ జలుబుకి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ అందరికీ తెలిసే ఉంటది. కానీ జ్వరంది మాత్రం పర్టికులర్ గా ఒకవేళ కంట్రోల్ అవ్వట్లేదు అంటే జనరల్ గా పారాసిటమాల్, తర్వాత లేదు అని అంటే పెద్దవాళ్ళలో అయితే నాప్రోసిన్ అని చెప్పేసి చెప్పారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేస్తుంది నాప్రోసిన్ 250 అనే టాబ్లెట్ జ్వరం కంట్రోల్ అవ్వకపోతే వేసుకోవచ్చు అని. పిల్లలకైతే మెఫ్టాల్ పి అని చెప్పేసి సిరప్ ఉంటుంది, దాదాపు ప్రతి తల్లికి తెలిసే ఉంటది.
సో అది వేయడము, వాటితో కంట్రోల్ అవ్వకపోతే తడిగుడ్డుతో తుడుస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యం. జ్వరంని ఎక్కువసేపు కంట్రోల్ అవ్వకుండా ఉండనివ్వకూడదు. సో జలుబు, దగ్గు, జ్వరము తర్వాత అంటే ఇంకా చాలా మంది ఇంకా కామన్ క్వశ్చన్స్ ఏమడుగుతుంటారు, వేడి నీళ్ళే తాగిపిస్తున్నానండి, వేడి నీళ్లు తాగిపిస్తున్నా జలుబు వస్తుందండి. సో వైరల్ ఇన్ఫెక్షన్, ఒకసారి బ్లడ్ లోకి వైరల్స్ వెళ్ళి ఇన్ఫెక్షన్ అయింది అని అంటే అప్పుడు వేడి నీళ్లు మనకు ఏం అంటే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవు. ఓన్లీ గొంతును కొంచెం సూదన చేస్తాయి. అంటే గొంతులో నొప్పి, గొంతులో ఇరిటేషన్ అట్లాంటివి. ఇప్పుడు గొంతు నొప్పి జనరల్ సోర్ థ్రోట్ అనేది చాలా కామన్ జలుబుతోని. సో ఆ దానికి కొంచెం రిలీఫ్ ఉంటది అంతే. లేకపోతే నోస్ బ్లాక్ ఏమైనా ఉంటే దానికి కొంచెం రిలీఫ్ ఉంటది అంతే గాని వేడి నీళ్లు తాగడం అనేది దేనికి సొల్యూషన్, పూర్తి సొల్యూషన్ కాదు. ఎక్కువ వేడి నీళ్ళు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలని చూడకండి. కావాలి అంటే చల్లగా ఉండకూడదు అంతే. ఎప్పుడైనా డాక్టర్స్ చెప్పేది చల్లటి వస్తువుల్ని అవాయిడ్ చేయండి, చల్లటి వాతావరణాన్ని అవాయిడ్ చేయండి అని. అంతేకాని వేడివి తాగండి అని కాదు. సో జస్ట్ వామ్ గా ఉండేలా చూడండి. ముఖ్యంగా పిల్లలైతే వెచ్చగా ఉంచేలా చూడండి. ముఖ్యంగా చెవులకి వెచ్చగా ఉండేలా చూడండి. నుదురు, బాడీ కూడా వామ్ క్లోత్ చేసి ఉంచండి. బయట చలిలో బయటికి వెళ్ళనివ్వకండి. వెళ్తే కూడా వెచ్చగా కప్పి వాళ్ళని వామ్ గా వచ్చేలాగా చూడండి. టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకొని మానిటర్ చేసేలా చూడండి. సో వేడి నీళ్లు తాగడం అనేది దేనికి పరిష్కారం కాదు, ఉపశమనం మాత్రమే. అది ఓన్లీ గొంతులోంచి కడుపులోకి వెళ్ళే లోపు ఆ వేడి కూడా చల్లారిపోతుంది ఎట్లా. సో కడుపులో ఉన్న అంటే కోవిడ్ అప్పుడు చాలా ఉండే ఇట్లాంటి భ్రమలు. వేడి నీళ్ళు తాగితే అవి గొంతులో నుంచి వెళ్ళి కడుపులో మొత్తం వైరస్లు చంపేసి అన్నట్టుగా, కషాయాలు చంపేసి అన్నట్టు లేదండి. నోస్ లో నుంచే వైరస్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది బ్లడ్ కి, మ్యూకస్ మెంబ్రేన్ నుంచి. సో వెళ్ళింది అంటే ఇన్ఫెక్షన్ అయింది అంటే ఉంది అంతే. సో వేడి నీళ్ళు అనేది పరిష్కారం కాదు, కానీ కేవలం ఉపశమనం మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పదే పదే జలుబు చేసే వాళ్ళకి, అలర్జిక్ రైనైటిస్ అంటారు. డస్ట్ తోని కానీ దీంతో కానీ పదే పదే జలుబు చేసే వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తూ పోతే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఆయాసం వచ్చే అవకాశం ఉంటది, ఆస్తమా లాంటిది. అట్లాగే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చలికాలంలో ఆస్తమా అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎగ్జాజర్బేషన్ అంటారు. అంటే ఒక్కసారిగా ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, దమ్ము ఆయాసం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇన్హేలర్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. వాతావరణం చల్లబడుతోంది, లేకపోతే ఈ వాతావరణంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఏదైనా ఎగ్జర్ట్ అయ్యే పని చేసే అవసరం ఉంది అన్నప్పుడు ఇన్హేలర్ కొట్టుకోండి. 100% సేఫ్. ఇన్హేలర్ ని కరెక్ట్ గా వాడితే ఖచ్చితంగా సమస్య తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నోట్లోంచి వేసుకునే టాబ్లెట్స్ వాటి ఎఫెక్ట్ బాడీ అంతా ఉంటుంది కాబట్టి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇన్హేలర్ కంపారిటివ్లీ సేఫ్. కానీ వాడే విధానం అనేది కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా బ్రీత్ తోనే ఇన్హేల్ చేయడము, చేసిన తర్వాత మొత్తం నోరు క్లోజ్ చేసి ఫ్యూ సెకండ్స్ వరకు ఉంచడము, తర్వాత కొన్ని వాటర్ మళ్ళీ కంపల్సరీ తాగడం. లేదు అని అంటే దాంట్లో ఉండే స్టీరాయిడ్ వల్ల నోట్లో ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటది. సో ఇన్హేలర్ ప్రాపర్ గా, ప్రాపర్ డోస్, ప్రాపర్ ఫ్రీక్వెన్సీలో ఖచ్చితంగా తీసుకోండి. లేకపోతే ఆస్తమా ఎపిసోడ్స్ ఎక్కువ అయితే మళ్ళీ అది ఒక్కసారి ఎలా ఉంటదంటే కొద్దిగా ఉన్నప్పుడు మీరు పఫ్ ఒకటో రెండో పఫ్ ఇన్హేలర్ తీసుకుంటే తీవ్రం అవ్వదు. ఒకసారి తీవ్రం అయినాక మాత్రం తగ్గించడం చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు చలికాలంలో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వెళ్ళడం వెళ్ళడం తప్పదు అన్నప్పుడు ఇన్హేలర్ కొట్టుకోండి, దాన్ని అవసరమైనంత వరకు వాడుకోండి. ఇంకొక సజెషన్ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఇట్లా జ్వరము, దగ్గు, జలుబు లాంటివి ఉంటే దయచేసి బయటికి పబ్లిక్ లోకి వెళ్ళకండి. పిల్లలైతే స్కూల్ కి పంపించకండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బాధ్యత ఏంటి అని అంటే మనం వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఆపగలగడం. అది మన బాధ్యత అనుకోవాలి. సో జలుబు చేసింది కానీ చుట్టాలు ఏమనుకుంటారో అని పెళ్లికి వెళ్ళడము, లేకపోతే బంధువులు ఏమనుకుంటారో అని ఇంకేదో ఫంక్షన్కి వెళ్ళడం అలాంటివి చేయకుండా దయచేసి నాకు జలుబు చేసింది, నా నుంచి వేరే వాళ్ళకి వస్తుంది కాబట్టి నేను రాలేను అని చెప్పినా పర్వాలేదు. లేదు అని అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. తప్పదు అన్నప్పుడు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకోవడం. కాఫ్ ఎట్టిక్ అంటారండి. కోవిడ్ అప్పుడు చాలా మందికి చాలా అవగాహన వచ్చింది దాని గురించి. అంటే దగ్గేటప్పుడు ఇంతకుముందు ఎవరైనా దగ్గుతే ఇట్లా చేతులు పెట్టి దగ్గడము, తుమ్మడము చేసేవాళ్ళు. ఈ చేతుల నుంచి మాత్రమే వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటది అనే ఉద్దేశంతో ఇట్లా మోచేతిలోకి దగ్గడం, తుమ్మడం, లేదంటే కర్చీఫ్ లేకపోతే మాస్క్ వాడడం. అది ఇప్పుడు కంపల్సరీ మార్చాలి. సో పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. కాఫ్ ఎటిక్ అంటారు. స్కూళ్ళలో అయినా ఎక్కడైనా సరే దగ్గు వస్తే కంపల్సరీ ఎల్బోలోకి దగ్గాలి. తుమ్ము వచ్చినా ఎల్బోలోకి. ఎందుకంటే అది వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం తక్కువ ఉంటది. చేతి పెట్టుకుంటే వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంటది. సో వీళ్ళంత వరకు మనం సిక్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉండడానికి మాస్క్ వాడడం, పదే పదే చేతులు కడుక్కోవడం, అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది, అంటే వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. దయచేసి అది పాటించండి. నెక్స్ట్ జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటి వాటి తర్వాత ఎక్కువగా మనం వర్షాకాలంలో చూసే మరొక సమస్య అతిసారం.
అంటే వాంతులు విరేచనాలు. దీంట్లో కూడా మళ్ళీ హై రిస్క్ గ్రూప్ ఎప్పుడు కూడా ఎక్కువ వరకు చిన్న పిల్లలు లేకపోతే వృద్ధులు. చిన్న పిల్లల్లో చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వృద్ధుల్లో కూడా. తర్వాత బాడీ మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి అని అంటే, కంపల్సరీ శుభ్రమైన నీటిని వాడాలి, చాలా ముఖ్యము. వేడి చేసే చల్లార్చిన నీళ్లు కానీ, లేకపోతే ఈ మధ్య ప్రతి ఒక్కరి ఇళ్లలో వాటర్ ఫిల్టర్స్ కానీ ఆర్ఓస్ కానీ ఉంటున్నాయి. సో అట్లా సేఫ్ వాటర్ తీసుకోవడం ఒకటి ఒకటి ఇంపార్టెంట్ అయితే, సేఫ్ యూటెన్సిల్స్ అనేది కూడా, అంటే వాటర్ పట్టుకునే గ్లాసెస్ కానీ, బౌల్స్, వాట్ ఎవర్, వాటర్ పట్టుకునే బాటిల్స్ కానీ, బాటిల్స్ గ్లాసెస్ అట్లా ఏమైనా కూడా అవి శుభ్రంగా ఉండేలా చూడాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ గా ఈగలు, దోమలు అట్లా ఏవైనా పరిసరాల నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. మనకు తెలియకుండానే మనం చెయ్యి ప్రతి చోట పెడతాం. ప్రతి చోట ఎక్కడ ఎన్ని ఎన్ని బ్యాక్టీరియా, ఎంత వైరస్ ఉందనేది మనకు చెప్పలేం. సో ఒక మనిషి సుమారుగా తన మొహాన్ని ఒక రోజు 2000 సార్లు టచ్ చేస్తాడంట. సో అంత కామన్ గా మనం ఇన్ఫెక్షన్ ని మనకు మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మన హ్యాండ్స్ మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుందంటే, మన పరిసరాలలో ఉండే వాటి వల్ల, పరిసరాల్లో అంత పరిశుభ్రంగా లేనప్పుడు ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఎక్కడో ఏదో ఒక వస్తువు అక్కడ టచ్ అయి ఉంటది, మళ్ళీ ఇక్కడ టచ్ అయి ఉంటది. దానివల్ల ఖచ్చితంగా వ్యాధుల వ్యాప్తి అనేది ఎక్కువ అవుతుంది. సో పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. యూటెన్సిల్స్ కానీ, పర్టికులర్ గా పిల్లల కోసం వాడే బాటిల్స్, బౌల్స్, స్పూన్స్, గ్లాసెస్ అట్లాంటివన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఒకవేళ వాంతులు విరేచనాలు అయితే, చాలా మంది ఏం చెప్తుంటారంటే పేరెంట్స్, ఏం తిన్నా వాంతి అయిపోతుంది కాబట్టి తినిపించట్లేదు అని చెప్తుంటారు. సో అలా చేయకూడదు. ఒక సగం వామిటింగ్ చేసుకున్న సగమైనా వంట పడుతుందనే ఉద్దేశంతో చిన్న పిల్లలకైనా సరే పదే పదే కొద్ది కొద్దిగా ఒక 50 ml 100 ml అయినా సరే పదే పదే ఫ్రీక్వెంట్ గా ఇస్తూ ఉండాలి. పెద్దవాళ్ళైనా సరే పదే పదే కొద్ది కొద్దిగా ఏదో ఒకటి లిక్విడ్స్, పర్టికులర్లీ ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అంటే మళ్ళీ ఒకటి ఉంది ఈ మధ్య కాలంలో, ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి. అది విషం అండి, అంతే. దాని మీద చాలా మంది డాక్టర్స్ చాలా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేశారు, చాలా రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ అస్సలే తాగకూడదు. నేను దీని వేదికగా నేను వీళ్ళంత మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్స్ కరెక్ట్ కానే కాదు. ఓఆర్ఎస్ అనేది ఒక డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా. దాంట్లో ఎన్ని 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 మాలిక్యూల్స్, సోడియం ఉండాలి, క్లోరైడ్ ఉండాలి, పొటాషియం ఉండాలి, గ్లూకోజ్ ఉండాలి, అంత క్లారిటీతో ఉన్న దాన్ని ఫ్లేవర్స్ అనే పేరుతోని దాన్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగిపించడం వల్ల పిల్లలకి కంటిన్యూస్ గా 1 month వరకు మోషన్స్ కంటిన్యూ అవ్వడం, అటువంటి సమస్యలు కూడా మేము చాలా మంది దగ్గర చూస్తున్నాము. కాబట్టి అవి తాగకూడదు. ఓఆర్ఎస్ అని మనకు ఎలక్ట్రాల్ లేకపోతే ఓఆర్ఎస్ అని సాచెట్ దొరుకుతుంది డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ది. అది వాటర్ లో కలిపి 1 లీటర్ వాటర్ లో ఒక ప్యాకెట్ కలిపి ఒక రోజులో పదే పదే అది తాగిపిస్తూ ఉంటారు, లేకపోతే తాగుతూ ఉంటారు. సో దాని వల్ల హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అవసరమైన లవణాలు, మెయిన్ గా ఎలక్ట్రోలైట్స్ అనేవి దాని వల్ల అందుతాయి. ఏదో ఒక రకంగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. లిక్విడ్ ఇన్ ఎనీ ఫార్మ్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ప్లెయిన్ వాటర్, ఓఆర్ఎస్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో ముఖ్యంగా చిన్న వయసు, పెద్ద వయసు వాళ్ళు అయితే రెగ్యులర్ గా ఏదో ఒకటి వాళ్ళకి హైడ్రేట్ చేస్తూ ఉండాలి. తర్వాత కామన్ గా నేను చెప్తానండి, నేను చెప్పే మెడిసిన్స్ ఏవి కూడా అంటే వాడకూడనిది, రిస్క్ ఇవి కాదు. జోఫర్ అని ఉంటది, లేకపోతే ఆండెమ్ అని ఉంటది, వామిటింగ్స్ అవ్వకుండా పనిచేస్తుంది. ఒక్క టాబ్లెట్ అంతే, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే మీకు ఇంకా వామిటింగ్ అవ్వదు. సో అది వేసుకున్న తర్వాత మీరు ఏమైనా తాగొచ్చు, ఏమైనా తినొచ్చు, అంటే డైజెస్ట్ అయ్యేలాగా సింపుల్ గా ఏదైనా అట్లీస్ట్ వీక్ అవ్వకుండా, డైహైడ్రేట్ అవ్వకుండా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో వామిటింగ్స్ అనేది నిజానికి పెద్ద సమస్య కాదండి, ఈజీగా ట్రీటబుల్ సమస్యనే. జనరల్ గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వామిటింగ్స్ అయితే సింపుల్ గా ఒక టాబ్లెట్ తోని కంట్రోల్ అయిపోతే తర్వాత డైట్ తీసుకోగలుగుతారు. సో దాన్ని డిలే చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ నీరసం అయ్యే వరకు ప్రొలాంగ్ చేయకూడదు. వామిటింగ్ కోసం ఆ టాబ్లెట్ వేసేసుకోవచ్చు. తర్వాత మోషన్స్ ఒకవేళ అవుతుంటే చాలా మంది దగ్గర మేము వింటుంటాము, లోపరమైన టాబ్లెట్ వేసుకున్నాక వెంటనే తగ్గిపోయింది అని. సో అది వేసుకోకూడదు. ఎల్లోపార్ అనే టాబ్లెట్ జనరల్ గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మోషన్స్ కి వేసుకోకూడదు. సో ఈ అతిచారం అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తో వచ్చే వాంతులు, విరేచనాలు, మోషన్స్, లూజ్ మోషన్స్ అనే దానికి మోస్ట్ కామన్ గా కాజ్, దీనికి కూడా దాదాపు 75% టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి, అవి తగ్గిపోతాయి. అంటే అమ్మవారు వస్తే మనం జనరల్ గా ఏం చేస్తారు, తెల్ల బట్ట వేసి వేపాకు వేసి పసుపు రాసి ఇంకేదో చేసి పక్కన ముట్టుకోకుండా పడుకోబెడితే మాత్రమే తగ్గుతుందా? లేదు.
జనరల్ గా అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. 1 వీక్ లో తగ్గిపోతుంది. ఆ 1 వీక్ లో మీరు వేపాకు రాసినా తగ్గుతుంది, రాయకపోయినా తగ్గుతుంది. రాసి రాయడం వల్ల తగ్గింది అనుకుంటారు. బేసికలీ అది వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా మాత్రమే మనం జాగ్రత్త పడగలుగుతాం. ఒకసారి వచ్చినాక తగ్గడానికి టైం పడుతుంది. సేమ్ ఇట్లానే వైరల్ ఇన్ఫెక్షన్ లో వల్ల వచ్చే ఈ అతిసారం అనేది కూడా, అంటే మోషన్స్, లూజ్ మోషన్స్ అనేది, వామిటింగ్స్ అనేది కూడా మాక్సిమం 24 to 48 hours లోపు తగ్గిపోతుందండి. ఆ లోపు మీరు ఓపిక పట్టకుండా యాంటీబయాటిక్స్ వాడడం తప్పు, వాడకండి. ఎప్పుడైనా మోషన్ కొద్ది కొద్దిగా సెమీ సాలిడ్ గా కడుపులో బాగా నొప్పితో వాసనతో వస్తుంది అన్నప్పుడు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దానికి మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. నీళ్లకు నీళ్లు చాలా ఎక్కువ ఎక్కువ సార్లు వెళ్తున్నారు అని అంటే అది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్. దాంట్లో యాంటీబయాటిక్ పాత్ర ఏ మాత్రమే ఉండదు. దానికోసం తొందరపడి ఒక్క రోజులో 6 సార్లు పోయిండు, ఒక్క రోజులో 10 సార్లు పోయిండు. ఎప్పుడైనా తీవ్రంగా ఉండే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్, వాటికి యాంటీబయాటిక్ పని చెయ్యదు. సో అలా అని కంగారు పడిపోయి మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే అది మందులు ఆపలేరు. దాని వల్ల ఇంకా ఎక్కువ వీక్ అయిపోతారు. సో హైడ్రేషన్ ఒకటి చూసుకోండి. ఒకవేళ లేదు చాలా నీరసం అయిపోయారంటే నార్మల్ గ్లూకోజ్ పెట్టుకోవచ్చు కావాలంటే. లేదు అంటే ఓరల్ గానే పదే 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 ఇస్తూ తీసుకుంటూ ఉంటే 2 days లో నార్మల్ అయిపోతారు, కంప్లీట్ గా హెల్తీ అయిపోతారు. ఒకసారి మీరు అలా కాకుండా డీహైడ్రేట్ అవ్వనిస్తే కోలుకోవడానికి లేట్ అవుతుంది. అలానే తొందరపడి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే దాని వల్ల కూడా మళ్ళీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇట్లాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్, ప్లెయిన్ నార్మల్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ని వాటర్ లో కలిపేసి తాగిపించగలిగితే అత్యంత ఉత్తమం. నెక్స్ట్ సాబుదానం. సాబుదానం ఏంటంటే మోషన్ యొక్క కన్సిస్టెన్సీని పెంచుతుంది. దానివల్ల ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అనమాట. అంటే ఎక్కువ నీళ్లుగా విరేచనం వెళ్లకుండా ఆపుతారు అనమాట. అంటే నీటిని శరీరంలోకి అబ్జార్బ్ చేస్తుంది. సో దాని వల్ల కూడా మోషన్ తొందరగా కంట్రోల్ అవుతుంది. సో పెరుగు, సాబ్దాన్ ఈ రెండు మాత్రమే. మేము మెడిసిన్స్ ఇస్తే జనరల్ గా మీకు అందరికి తెలిసి ఉంటుంది. స్పోర్లాక్, డారలాక్, అలాంటి ఎకోనార్బ్, ఎంట్రోజర్న్ అట్లాంటి చాలా పేర్లు ఉంటాయి. దాంట్లో ఉండేది ఏంటి అంటే పెరుగులో ఉండేది మాత్రమే. అంటే ప్రీబయోటిక్స్ ఉంటాయి అనమాట. అంటే మన పేగులని బలంగా చేసే ఒక బ్యాక్టీరియా అంతే. సో వాటిలో ఏముంటది, పెరుగులో ఉండేదే ఉంటది. తర్వాత సాబుదాన్ అంటే రిడాటిల్, రెసికోడాటిల్ అని ఉంటాయి టాబ్లెట్స్. అవి ఏంటంటే మోషన్స్ తో డీహైడ్రేట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. అది టాబ్లెట్ ఫామ్ లో వేసుకున్నా ఓకే, సాబుదాన్ తీసుకున్నా ఓకే. కానీ యాంటీబయాటిక్స్ వాడకండి. ఎక్కువ నీరసం అయ్యే వరకు ఆలస్యం చేయకండి. డీహైడ్రేట్ అవ్వకుండా పదే పదే ఏదో కొద్దిగా తాగిపిస్తూ ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా ఉండేలాగా ఓఆర్ఎస్ తాగిపిస్తూ చూసుకుంటే సరిపోతుంది. కానీ దీంట్లో కూడా మళ్ళీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే యూరిన్ తక్కువ రావడము, మగతగా డల్ గా నీరసంగా అయిపోవడము, చర్మం అంతా ఇట్లా డ్రైగా అయిపోయి నోరు ఎండిపోయి అట్లా డిహైడ్రేట్ అయిపోవడం, అంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అట్లాంటివి ఏంటంటే ఖచ్చితంగా డీహైడ్రేషన్ ఉన్నట్టు. అట్లా అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. యూరిన్ తక్కువ వస్తుంది అన్న, బీపీ తక్కువ ఉంది అన్న చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఈ సందర్భంగా అంటే నాకు చాలా టైం ఉంది అంటున్నారు కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్తా. నేను ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఇట్లానే మోషన్స్ అయ్యి చాలా నీరసం అయిపోయాడు. అయిపోయినప్పుడు జనరల్ గా మోషన్స్ అయ్యి నీరసం అయిపోయి బీపీ తగ్గిపోయినప్పుడు ఏమైందంటే మూత్రం రావడం తగ్గుతుంది. అదే నేను మీకు చెప్పాను, మూత్రం తగ్గింది, తగ్గడం అనేది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంటే ఏంటి, వాళ్ళ బాడీలో ఫ్లూయిడ్ తగ్గిపోయింది అని అర్థం. సో బీపీ తగ్గడం వల్ల ఆ, వాళ్ళకు యూరిన్ రావట్లేదు. యూరిన్ రావట్లేదు అని చెప్తే లోకల్లో ఒక ఆర్ఎంపీకి చెప్తే అతను వచ్చేసి యూరిన్ రావాలి అని జనరల్ గా లాసిక్స్ అని ఉంటుంది ఇంజెక్షన్, చాలా మందికి తెలిసే ఉంటుంది. యూరిన్ వచ్చే ఇంజెక్షన్ అనమాట. యూరిన్ కోసం టాబ్లెట్స్ అని అందరు కూడా కామన్ గా వింటుంటారు, ఫ్రూసమైడ్ లాసిక్స్ అని. ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు. దాని వల్ల ఆ వ్యక్తి వెంటనే బీపీ తగ్గిపోయి చనిపోయాడు కూడా. సో కారణం ఏంటి, మూత్రం రాకపోవడానికి ఒంట్లో నీరు లేకపోవడం. సో నీరు ఎక్కించాలి ఆ వ్యక్తికి. అంతేగాని మూత్రం రావాలి అని చెప్పేసి మాత్రం అంటే ఎప్పుడైనా మనం కారణానికి ట్రీట్ చేయాలి, అంతేగాని లక్షణానికి కాదు అని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. సో డిహైడ్రేట్ అయితే అవ్వకుండా చూసుకోండి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ముఖ్యంగా. నెక్స్ట్ మనం చాలా కామన్ గా చూసే సమస్యలు ఏంటి అని అంటే ఇది దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు. మనకు అందరికీ తెలుసు మలేరియాకి అయితే మన దేశం ఎండమిక్. సో జ్వరము, చలి, వణుకుతో వస్తున్న జ్వరము అలాంటిది ఏదైనా ఎవరికైనా కనిపించింది అని అంటే అది ఖచ్చితంగా మలేరియా అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ కామన్. ఒకవేళ జ్వరం తగ్గట్లేదు, చలి వణుకుతోని ఖచ్చితంగా రోజుకి ఒకసారో లేకపోతే 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారి వస్తుంది అని అంటే మలేరియా అయి ఉండొచ్చు అని చెప్పేసి మన దగ్గర ఎంపెరికల్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా సహజంగా చూస్తుంటాం. సో నెక్స్ట్ థింగ్ డెంగ్యూ. డెంగ్యూ విషయానికి వస్తే ఒకటి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ గురించి అందరూ చాలా కంగారు పడుతుంటారు. ఈ విషయంలో కూడా నేను చెప్పేది ఏంటి అంటే డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళు ప్లేట్లెట్స్ 10,000 కన్నా తగ్గితే మాత్రమే వాళ్ళు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఎవరికైనా 1.5 lakhs నుండి 4 lakhs వరకు. సో 1 lakh వచ్చింది అనుకోండి,
కంగారు పడిపోతారు. 70,000 వచ్చింది అనుకోండి, 50,000 వచ్చింది అనుకోండి, అమ్మో బాబోయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి మమ్మల్ని, ప్లేట్లెట్ ఎక్కించండి అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా మీ భయాన్ని మిస్యూజ్ చేసి అవసరం ఉన్నా లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించడం లాంటివి చేస్తుంటారు. సో కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ప్లేట్లెట్స్ లేకపోవడం వల్ల బ్లీడింగ్ అవ్వదండి. ప్లేట్లెట్స్ పని ఏంటి అంటే మన శరీరంలో బ్లీడింగ్ ని ఆపడం. సో ప్లేట్లెట్స్ లేకపోతే బ్లీడింగ్ ఆగదు అంతే. సో బ్లీడింగ్ అంటూ స్టార్ట్ అయితే అవ్వదు, కానీ స్టార్ట్ అయితే ఇతర కారణాల వల్ల ఆగడం కష్టం అనమాట. సో అందుకని ప్లేట్లెట్స్ తక్కువ అని చూడకండి. ఇప్పటి కాలంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల జరిగే మరణాలు దాదాపు సున్నా. ఎక్కువ వరకు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు, దాని వల్లనే జరుగుతాయి. ఎప్పుడైనా మరణాలు చాలా తగ్గిపోయాయి, కానీ ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర జరిగినా కూడా అది మోస్ట్లీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల. అంటే మన బాడీలో ఉన్న వాటర్ అనేది మన బాడీ థర్డ్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి, గుడ్డెలోకి, చర్మంలోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల శరీరంలో బీపీ తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఎక్కువ వరకు అది ప్లేట్లెట్స్ కి సంబంధం లేదు. సో బీపీ చూసుకుంటూ ఉండాలి, మూత్రం సరిగ్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి, జ్వరం కంట్రోల్ చేసేలా చూడాలి. అవసరం అంటే బీపీ ఏమాత్రం తక్కువ ఉన్నా కూడా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, అదే పరిష్కారం, అంతకు మించి ఇంకేం లేదు. ఎక్కువ హైడ్రేషన్ అనేది సొల్యూషన్ డెంగ్యూలో. అంతకు మించి నిజానికైతే మన చేతిలో ఉన్నదైతే అంతే. సో డెంగ్యూకి కూడా మళ్ళీ తొందరపడి యాంటీబయాటిక్స్ ఇవ్వడం అవన్నీ వేస్ట్. అది 100% వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ జ్వరంలో కొంతమందికి లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్ ఎంజైమ్స్ పెరుగుతుంది, బిల్లుబిన్ పెరుగుతుంది, కొంతవరకు క్రియాటిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అవన్నీ కూడా కామన్, కానీ చాలా వరకు అవి ఆటోమేటిక్ గానే పెరిగిపోతాయి. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంతే. అంటే ఫ్లూయిడ్స్ అడిక్వేట్ గా అవడం, బీపీ కంట్రోల్ చేయడం, ఏదైనా లక్షణాలు ఉంటే దానికి తగ్గట్టుగా మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం చేస్తుంటే కంట్రోల్ అయిపోతుంది. సో కంగారు పడకండి, అలానే నిర్లక్ష్యం కూడా చేయకండి. ఏ మాత్రమైనా మీకు అనుమానం అనిపిస్తే, నీరసం అయిపోతున్నారు, లేకపోతే ఇంకేదైనా చిగుర్లలోంచి రక్తం వస్తుంది, ఒంటి పైన మచ్చలు వస్తున్నాయి, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి అయితే వెళ్ళండి. కానీ మీరే డాక్టర్స్ తొందర పెట్టే అటువంటి మాత్రం చేయకండి. సో ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ. తర్వాత డెంగ్యూలో ఇంకా ఎక్కువ డేంజరస్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక 1 వీక్ తర్వాత, సెకండ్ వీక్ లో, ఆ టైంలో అంటే జ్వరం తగ్గిన తర్వాత 2 రోజులకి ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్వరం అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 2 రోజున డాక్టర్ గారు టెస్ట్ చేపిస్తారు, అవి నార్మల్ ఉంటాయి, అన్ని నార్మలే ఉన్నాయని చెప్తారు. తర్వాత మీరు నార్మలే ఉన్నాయి అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వదిలేశారనుకో, కుదరదు. అందుకే ఎప్పుడైనా కూడా తొందరపడి టెస్టులు చేయించకూడదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏ జబ్బు అయినా సరే మనం మానిటర్ చేస్తేనే తెలుస్తుంది. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత ఉంది, మళ్ళీ రిపీట్ చేసినప్పుడు తగ్గుతోందా పెరుగుతోందా, దాన్ని బట్టి కదా మనం చెప్పగలిగేది సమస్య ఇప్పుడు తగ్గే స్టేజ్ లో ఉందా పెరిగే స్టేజ్ లో ఉందా అని. ఫస్ట్ చేసినప్పుడు 1,00,000 ఉందనుకోండి, 1,00,000 పర్వాలేదు, ఆ 1,00,000 బాగానే ఉంది కదా వదిలేద్దాము ప్లేట్లెట్స్ అని అనుకోవడానికి లేదు. 2 రోజుల తర్వాత చేస్తే 70,000 ఉందనుకోండి, మళ్ళీ చేయాల్సిందే. మళ్ళీ చేసినప్పుడు 60,000 ఉందనుకోండి, మళ్ళీ చేయాల్సిందే. ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం కంగారు పడే అవసరం లేదు, కానీ పెరిగే వరకు కూడా చేయాల్సిందే. లివర్ టెస్ట్ అయినా సరే, లేకపోతే ప్లేట్లెట్ టెస్ట్ అయినా సరే, లేకపోతే హిమాటోక్రిట్ అంటారు, అంటే రక్తం ఎంత థిక్ గా ఉంది అనేది, అది చెప్పినట్టు బీపీ తగ్గించడం యొక్క ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అన్నమాట. సో అట్లా వాట్ ఎవర్. సో టెస్ట్లు చేయించుకోవడానికి దయచేసి మీరు వెనకాడకండి. అనవసరంగా మీరు లేట్ చేసేసే ప్రమాదం ఉంటుంది. పదే పదే చేపిస్తున్న టెస్ట్లు అని కూడా అనుకోకండి. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఒక వారం 10 రోజులు రెగ్యులర్ గా మానిటర్ చేయాల్సి వస్తుంది. పెరుగుతోందా తగ్గుతుందా, ఒక్కసారి పెరుగుతోంది అని అంటే నో ప్రాబ్లం, కానీ అప్పటి వరకు కూడా ఖచ్చితంగా క్లోజ్ మానిటరింగ్ అవసరం అవుతుంది. ఎక్కువ మెడిసిన్స్ అవసరం ఉండవు, కానీ మానిటరింగ్ మాత్రం ఖచ్చితంగా అవసరమైనది. సో డెంగ్యూ విషయంలో ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత ఈ ఈ ఆ, దోమల వల్ల వ్యాప్తి చెందే జబ్బుల విషయానికి వస్తే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత వరకు ప్రివెంట్ చేయాలి. సో దోమలు మనల్ని కుట్టకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏం చేయాలని అనేది గవర్నమెంట్ వాళ్ళు కూడా అనేక రకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు అవేర్నెస్. దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి, అయినా కూడా ఒక మాట చెప్తున్నాను. ఎక్కడైనా ఇంటి చుట్టుపక్కల పూల కుండీలలో కానీ, లేకపోతే ఏదైనా బాటిల్స్ లో కానీ, తొట్టిలలో కానీ, ఎక్కడైనా కూలర్స్ లో కానీ ఎక్కడైనా వాటర్ అక్యుమిలేట్ ఉంటే ఇమ్మీడియట్ గా దాన్ని మాత్రం తీసేసేయండి. ఎందుకంటే మెయిన్ గా ఆ, అట్లాంటి క్లీన్ వాటర్ లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే మస్కిటోస్ ఇవి. సో అట్లాంటి మస్కిటోస్ స్ప్రెడ్ అవ్వకుండా చూడండి. ఎక్కడైనా వాటర్ అక్యూమిలేట్ అయి ఉంటే దాంట్లో కొంచెం ఒక చుక్క కిరోసిన్ తీసుకుపోయి వేస్తే చాలు, అవి పెరగకుండా ఉంటాయి. అవసరమైతే గవర్నమెంట్ వాళ్ళని పిలిపించి స్ప్రేస్ చేయించడం అట్లాంటివి కూడా చేస్తూ ఉండండి. బ్రష్లు యూస్ చేసుకోండి, డోర్స్ కి మస్కిటో రిపెలెన్స్ వాడండి, నెట్స్ యూస్ చేయండి ఇంట్లో పిల్లలకు లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికైనా.
అనేక రకాలుగా అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోండి. ఫుల్ స్లీవ్స్ వేయండి. పిల్లల్ని బయటికి ఇట్లాంటి చెట్లు ఎక్కువ ఉండే ప్లేస్ లకి ఆడుకోవడానికి పంపించకండి. పంపిస్తే వాళ్ళ అంటే ఆడుతూ ఉండేలా ఉండాలి కానీ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు పిల్లలు. అది చాలా డేంజర్. ఆ టైంలో దోమలు వాళ్ళకి చాలా కుడుతుంటాయి. సో అలాంటివి కాకుండా చూసుకోండి. ఫుల్ స్లీవ్స్ వేసి పంపించండి. అలాంటివి చేయండి. సో మస్కిటోస్ కుట్టకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. కుడితే జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా మలేరియా అనుకుంటే కంపల్సరీ ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. కొన్ని డేసే జస్ట్ 3-4 డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ అంతే. కానీ కరెక్ట్ గా ఎర్లీగా వాడాలి. లేకపోతే దాంతో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. డెంగ్యూ అయితే మనం చాలా కామన్ గా చూస్తుంటాం. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. డెంగ్యూకి ముఖ్యంగా హైడ్రేషన్ అంతే. ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండండి. అది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. తర్వాత జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని ఒకటి ఉంటదండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మెదడు వాపు వ్యాధి లాంటిది. సో దాంట్లో తలనొప్పి దగ్గర నుంచి ఫిట్స్ వరకు అనేక రకాల కాంప్లికేషన్స్ రావచ్చు. గవర్నమెంట్ వాళ్ళు పిల్లలకి దానికి వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా దానికి వ్యాక్సిన్ అయితే వేయించండి. తర్వాత మస్కిటో బోర్న్ ఇన్ఫెక్షన్స్ అయినాక తర్వాత ఇంకొకటి ఏంటంటే జనరల్ గా వర్షాకాలంలో కాదు కానీ చలికాలంలో మనం వింటుంటాం ఏంటంటే వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల జనరల్ గా చలి పెట్టదు, దాహం వేయదు కాబట్టి వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల కొంతవరకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పారాలసిస్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశాలు చలికాలంలో ఎక్కువ అని వింటుంటాం, పర్టికులర్లీ వృద్ధులలో. సో రిక్వైర్మెంట్ ని బట్టి అంటే ఎండాకాలంలో అంత ఎక్కువ కాకపోయినా కొంతమంది వాటర్ ఎంత తాగాలంటే రోజుకి 4 లీటర్లు 6 లీటర్లు అని చెప్తారు. నేను అసలే అట్లా చెప్పాను. అవసరాన్ని బట్టి మీకు దాహం వేసేంత వరకు కానీ వాటర్ అయితే కనీసం టైమ్లీగా కొంత కొంత వాటర్ తాగేలాగా చూసుకోండి. 1.5 లీటర్ 2 లీటర్స్ అయినా పర్వాలేదు. కానీ తాగుతూ ఉండేలాగా చూసుకోండి. లేకపోతే చలి పెడుతోంది అని వాటర్ అసలే తాగకుండా ఉంటే ఖచ్చితంగా బ్లడ్ థిక్ అయ్యే అవకాశం ఉంటది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో దాంతో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే ఇది బేసికలీ డాక్టర్ గా చెప్పే విషయం కాదు, ఒక హ్యూమన్ గా చెప్పే విషయం ఏంటంటే వర్షాకాలంలో ఆ, వీలైనంత వరకు అవసరం లేనంత వరకు బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్ళిన ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర అట్లాంటి చోట, లేకపోతే ఏదైనా పాత గోడల దగ్గర అట్లాంటి చోట, లేకపోతే ఎండిపోయిన చెట్ల దగ్గర దయచేసి ఉండకండి. రీసెంట్ గానే మనం చూసాం ఒక చెట్టు కొమ్మ విరిగి జస్ట్ బైక్ పైన వెళ్తున్న కప్పలు ఇద్దరు చనిపోయారు. చాలా బాధ అనిపించింది. సో వీలైనంత వరకు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయండి. అవసరం ఉన్నంత వరకు వెళ్ళండి. నెక్స్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి వర్షాకాలంలో. స్లిప్పరీగా ఉంటాయి రోడ్స్. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిన బైక్స్ స్లిప్ అయి పడి యాక్సిడెంట్ అయ్యి ఒకరి ఆరోగ్యం అంటే నేను చూసేదైతే ఆ కుటుంబ సమస్య లాగా చూస్తాను, ఆ వ్యక్తి సమస్య లాగా చూడను. ఎందుకంటే ఒకవేళ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ ఇంట్లో సంపాదించి ఒక వ్యక్తి కనుక ఆ, ఆరోగ్యం పాడైతే కుటుంబం అంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దయచేసి బయటికి వెళ్ళినప్పుడు స్పీడ్ గా వెళ్ళడం అలాంటివి చేయకండి. కేర్ఫుల్ గా ఉండండి. 2 వీలర్ అయినా సరే, 4 వీలర్ అయినా సరే. 4 వీలర్ వాళ్ళు వేరే వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా జాగ్రత్త పడాల్సి వస్తుంది. 2 వీలర్ వాళ్ళైతే వాళ్ళ ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. వర్షం పడుతుందని తొందరగా ఇంటికి వెళ్ళిన తొందరతో ఇబ్బంది పడకండి. అలాగే స్లిప్ అండ్ ఫాల్ అనే సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే పెద్ద వయసు వాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ ఇంట్లో జారి పడడము, దానివల్ల పెద్ద పెద్ద ఇంజురీస్ అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటాయి. సో అట్లాంటి స్లిప్ అండ్ ఫాల్స్ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కుదిరినంత వరకు అత్యవసర పరిస్థితి తప్ప బయటికి వెళ్ళకండి. ముఖ్యంగా వర్షం పడే టైంలో అయితే మన ఆరోగ్యం మన బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీని ఫ్యామిలీ డాక్టర్స్ మీదనో లేకపోతే ఇంకెవరి మీదనో వదిలేకుండా ఇంకా ఒకటి చెప్పాలంటే ఇట్లా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు వర్షం పడుతుంది కాబట్టి బయటికి వెళ్ళలేము అని మెడిసిన్స్ వాడకుండా అవాయిడ్ చేయడం మానేయడం లాంటివి కూడా చేయకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను అని, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళలేను అని ముందు జాగ్రత్తగా ముందే తెచ్చి పెట్టుకోండి. అందుబాటులో పెట్టుకోండి. మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉండండి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి ఒక క్షణంలో జరుగుతుంది ఆరోగ్య సమస్య, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళమంటే వెళ్ళదు. థ్యాంక్ యూ మూర్తి గారు.